Stay tuned to D News channel to get more updates of Kadiri. మక్బూలన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మండల కన్వీనర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, అలాగే మొన్న నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి అన్ని విభాగాల ప్రెసిడెంట్లని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనము పార్టీలు చేసినటువంటి విషయాల గురించి మనం చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం రానికి ఏం చేశారు, తర్వాత అందు ద్వారా మనమేం నష్టపోయామన్నటువంటి విషయాలు కూడా మనం తెలియపరిచి రాబోయే నాకు తెలిసి మార్చి 6 మున్సిపల్ ఎలక్షన్లు, తర్వాత ఇంకా పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి ఎలక్షన్లు కూడా వస్తాయి. మనము ఎన్నో 3 ఏళ్ల వరకు వేచి చూడాల్సిన పని లేదు. ఈ వచ్చేటువంటి లోకల్ ఎలక్షన్ లో బాగా శ్రద్ధగా కష్టపడి ప్రతి మన కార్యకర్తను మనం గెలిపించుకొని మన ప్రతి సర్పంచ్ మనోడే ఉండాలి, ప్రతి మెంబరు మనోడే ఉండాలి, ప్రతి ఎంపీటీసీ మనోడే ఉండాలి. మాట్లాడవలసినటువంటి వక్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం కూడా చూస్తున్నాం. ప్రతి విషయాన్ని కూడా మన మక్బూల్ భాయ్ గారు ముందుండి నడిపిస్తున్నాడు. చాలా మంచివాడు, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా దండగా మెండుగా ఉండేటువంటి వ్యక్తి. ఎమ్మెల్యేగా మనం చూడాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి సభకు తర్వాత మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నాడు.